ఈ ఒక్క గంట గడిస్తే నా జీవితమే మారిపోద్ది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మా నాన్నకి ఎలాగైనా ఈ నిజాన్ని చెప్పాలి. ఈ సమాజంలో నేను గౌరవంగా బతకాలి. నార్మల్గా సర్వీస్ 1 అవర్ ఉంటుంది సార్. లోపల స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీకేమైనా కావాలంటే లోపల మాట్లాడుకోవచ్చు. మేడం, టాస్క్ ఫోర్స్ సిఐ గారు, మీ మసాజ్ సెంటర్ మీద మాకు కంప్లైంట్ వచ్చింది. సో అందుకే రైడ్కి వచ్చాం. ఇది జస్ట్ బ్యూటీ పార్లర్ మేడం, దీని మీద కంప్లైంట్. కానిస్టేబుల్స్ సర్చ్. ఓకే మేడం. పదండి. హ్యాపీ ఎండింగ్ చేస్తావా? చేస్తాను సార్. నువ్వేనా ఓనర్? పదా. చాలా డేస్ అయింది కదా మీట్ అయ్యి. వెయిట్ చేస్తూ ఉన్నా. సుఖాల తలుపు తీద్దామా, అందుకో ననందుకో రారా, సరాసరి కౌగిళ్ళలోకి తీరా, ఈరే చూడాలి తారాలోకం. యో
ఏందయ్య అలా నవ్వుతున్నావు? అలా నవ్వ మాకు. చాలా మిస్ అయ్యాను. నేనంటే ఇష్టమా నీకు? చాలా. ఐ లవ్ యూ ప్రీతి. లవ్ యూ టూ శశి. పైన మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంది, ముందు నేను వెళ్తాను, నువ్వు నా వెనకాల రా. అబ్బో, హే రా. సుఖాల తలుపు తీద్దామా, చేయి కలపమంటూ తరుముతున్న వేళ సిగ్గెందుకు, వద్దు వద్దు తరుమకంటూ తలుపు తీస్తూ ఉన్నా లేటెందుకు, తలుక్కుమన్నది నీ చిట్టి నడుమల, అలాగా నన్ను లాగి మత్తు పెంచుతుందే, ఇరుక్కున్నది నీ చూపు సుడులలు, అలాగా చూస్తూ నన్ను చిత్తు చేస్తే ఎలా, ఈరే చూడాలి తారాలోకం, ఉయ్యాలలుగాలి మన సంయోగం, ఏ కాంత వేళ ఎందుకే ఇలా, ఏ మాటలొద్దు హత్తుకోయిలా, పెదాల తీపి ముద్దుతో సుఖాల తలుపు తీద్దామా, అమ్మా, ఏమైందిరా అలా నవ్వుతున్నావు? ఏం లేదు నాన్న. అయ్యో, అమ్మా, నువ్వు బయటికి వెళ్ళాక హౌస్ ఓనర్ వచ్చాడు. 2 నెలల నుంచి రెంట్ కట్టట్లేదు కదా, కట్టకపోతే ఖాళీ చేయమంటున్నాడు. నువ్వు 2 రోజుల్లో కట్టేస్తావని చెప్పాను. పే చేద్దాంలే నాన్న. కానీ 2 months ఏంటి, 1 month కదా. ఓ, తాగేసావా? నేను ఇప్పుడు జాబ్ ఏం చేయట్లేదు కదా, ఇప్పటికిప్పుడు డబ్బులు ఎలా కట్టాలి? అది కాదమ్మా, మీ అమ్మ పోయాక ఇంటి బాధ్యత నువ్వే చూసుకుంటున్నావు కదా. నాకు నమ్మకం ఉందమ్మా, నువ్వు కట్టేయగలవు. నువ్వు మారో నాన్న అసలు. ఏంటి మధ్య ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు? బాగా ఆస్తులు పెంచుతున్నావు. ఎన్నిసార్లు చీ కొట్టినా నీకు సిగ్గు లేదు. నువ్వు మారవా ఇంకా?
అలా ఉన్నావు మరి, నాతో ఉంచాలు. రే నీకు అసలు దొరుకుతుందా? అదే వస్తుందిరా, అవసరం ఎంతటి వారినైనా లాగేలా చేస్తుంది. ఏం చేసైనా సరే దాన్ని మాత్రం. చూసావారా ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రం నాకే సొంతం. చెల్. అమ్మా, ఏంటి? నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేయిస్తావేమో అని. ఇప్పుడు అర్జెంట్ ఏముంది? నెట్ ఉంటే చాగంటి వారివి, గరికపాటి వారివి ప్రవచనాలు వినొచ్చని. నాన్న, అసలు అర్థమవుతుందా మన సిచ్యువేషన్? రూపాయి లేదు, ఎప్పుడు రోడ్న పడతామో తెలీదు. నువ్వేమో సంపాదన నా వల్ల కాదంటావు, నాకేమో జాబ్ లేదు. ఒక్కసారి కూడా మన ఇంటి గురించి ఆలోచించవా? రీఛార్జే కదమ్మా అడిగింది. చిన్నప్పటి నుంచి నేను పెంచడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? అమ్మ లేదు కాబట్టి ఎన్నైనా చెప్తావు. ఆడదాని మీద పడి బ్రతుకుతున్నావని నాతో అనిపించుకోకు. గుడ్ మార్నింగ్ సార్, హియర్స్ మై ప్రొఫైల్. నీకేందుకు ఇవ్వాలి జాబ్? నార్మల్గా నా ప్రొఫైల్ చూడండి సార్, మీకు సెట్ అవుతుంది అనిపిస్తే ఇవ్వండి. ఓకే, విల్ ఇంటిమేట్ యూ లేటర్. అర్థమైంది సార్. ఎనీవేస్ ఐఎమ్ స్ట్రేట్ అండ్ సిన్సియర్. థ్యాంక్ యూ. వీడికి జన్మలో జాబ్ రాదు. ఏంటి ఇంత లేట్? నేను త్వరగా వెళ్ళాలి. ఇంట్లో నాన్న ఒక్కరే ఉన్నారు. సారీ. మనం ఇలా కలిసి చాలా డేస్ అయింది కదా, అయినా మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? సారీ తల్లి, సారీ. నువ్వే ఎప్పుడు బిజీ బిజీ అంటావు. తెలుసు కదా, మనకున్న ఒకే ఒక్క టెన్షన్ జాబ్. అది రాగానే అన్నీ సార్ట్అవుట్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నాను. త్వరగా జాబ్ తెచ్చుకోండి స్వామి. మనస్సు విన్నది నీ ముద్దు పలుకులే, వేదాల గడప దాటి లవ్వు బయట పెట్టేయి. మనస్సు కరిగేలా తపస్సు చెయ్యి మరి, పదాలు మూట కట్టి ముద్దు చేసి ఇస్తా. రామారావు, రామారావు, ఏమా ప్రీతి, రంటిస్తావా? సారీ అన్న, అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు. తండ్రి కూతుళ్ళకి సిగ్గుండాలి. ఒక్క నెల కూడా కరెక్ట్ టైంకి రెంట్ ఇవ్వలేదు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటారు. ఏం జన్మలమ్మా మీవి? మా అమ్మాయి రేపు ఇచ్చేస్తుందండి, నమ్మండి ప్లీజ్. 2 డేస్లో ఎలా అయినా పే చేస్తా అన్నా. 2 రోజుల్లో వస్తా. డబ్బులు ఇవ్వకపోతే కట్టు బట్టలతో ఖాళీ చేయాలి. హలో. హలో ఉమ్మక్క, నేను ప్రీతిని. ప్రీతి చెప్పు. అక్క, కొంచెం అర్జెంట్గా మనీ కావాలి, మనీ రిటర్న్ ఇచ్చేస్తా. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నావు ప్రీతి? ప్రెసెంట్ ఖాళీ అక్క, పార్లర్ కూడా క్లోజ్ చేశారు. సరే, నువ్వు ఒకసారి మన స్పాకి రా, మాట్లాడదాం. ఓకే అక్క, ఒక 1 అవర్లో వస్తాను. సరే ప్రీతి. ఓకే బాయ్. రాణి చూద్దాం.
రామ్మా కూర్చో. థ్యాంక్స్ అక్క. అక్క ఫోన్లో అడిగా కదా మనీ కావాలని. దేనికన్నావు మనీ? 2 months రెంట్ పే చేయాలక్క, యూటిలిటీ బిల్స్ కూడా పే చేయాలి. ఇవన్నీ మంత్లీ ఉండేవే కదా. అక్క మనీ తర్వాత ఇస్తాను, ప్యాకెట్ ఇవ్వరా? ఆ బ్యాగ్లో ఉంది, తీసుకోమ్మా. సో నీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తాను. నా దగ్గర స్పాలో జాయిన్ అవ్వు. కస్టమర్స్ బాగా పే చేస్తారు. షార్ట్ టైంలోనే నీ డెప్స్ అన్నీ తీరిపోతాయి. అక్క నాకు మసాజ్ రాదు. చూడు ప్రీతి, నీకు మనీ కావాలి, ఈజీ మనీ వచ్చే వే చూపిస్తాను. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చిన ప్రతి అమ్మాయి నీలా డెప్స్లో ఉండి వచ్చిన వాళ్లే. షార్ట్ టైంలో మనీ సంపాదించి హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతారు. షార్ట్ టైంలో మనీ అంటే ఎలా అక్క? హ్యాపీ ఎండింగ్ అమ్మా. అంటే వచ్చిన కస్టమర్కి మాస్టర్బేట్ చేయడమే ఈజీ. ఓ అక్క, అలా చేయడం తప్పు కదా? మనమేం ప్రాస్టిట్యూషన్ చేయట్లేదు. జస్ట్ మన క్లయింట్కి హ్యాపీ ఎండింగ్ ద్వారా రిలాక్స్ చేసి పంపిస్తున్నాం. నువ్వు చేసిన సర్వీస్కి వచ్చిన మనీ మొత్తం నీదే. చూడమ్మా, నా మాట విని జాయిన్ అవ్వు. 2 days చెయ్యి, నచ్చకపోతే మానేసేయి. అమ్మా, షీజ్ ప్రీతి, మేఘ్నా దగ్గర తీసుకెళ్ళు, గైడ్ చేయమను. అవగానే నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మ్యామ్. వెళ్ళు. దా కూర్చో. మేడం చెప్పే ఉంటారు కదా, మనం ఇక్కడ బాడీ మసాజ్తో పాటు హ్యాండ్ జాబ్ కూడా చేస్తామని. నార్మల్గా ఒక క్లయింట్కి మినిమం ఎంతైనా ఛార్జ్ చేయొచ్చు. కస్టమర్ రేంజ్ని బట్టి చేయటమే. కస్టమర్ రేంజ్ ఎంత అనే కదా మీ డౌట్? ఏం లేదు, కస్టమర్ కార్ కీస్, మొబైల్స్ చూడటమే. ఐఫోన్ యూజర్కి ఒక రేట్, ఎంఐ యూజర్కి ఒక రేట్, అంతే. ఈజీ. అవును, చెప్పటం మర్చిపోయా. ఎవరు ఏం అడిగినా నీ రియల్ నేమ్ చెప్పకు. స్వీటీ, శాండీ అని ఏదో ఒకటి చెప్పే. అలాగే ఇక్కడ ఎప్పుడు ఒక నైఫ్ ఉంటుంది, మన సేఫ్టీ కోసం. అడగటం మర్చిపోయా, నీ నేమ్ ఏంటి? స్వీటీ. యు నాటి. ప్రీతి. డైలీ ఎన్ని చేయొచ్చు నార్మల్గా? 6-7 ఈజీగా. 6-7 అంటే డైలీ 10K పైన ఎర్న్ చేయొచ్చుగా. ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా? ఏముంటాయి, ఏముండవు. సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనీ ఈజీగా వస్తాయి. అవునా? ఒకటి అడగొచ్చా? ఏం చేస్తారు ఈ మనీతో? ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గోల్డ్, ఇంకేముంటాయి అమ్మాయిలకి. ఓ ఓకే. సరే, నెక్స్ట్ క్లయింట్ రాగానే మసాజ్ చేసి చూపిస్తా. నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి చూడు. ఒక్కసారి చూస్తే వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. చూసావా, ఈజీ. డైలీ ఇంతే ఉంటుంది. ఓకే, నేను మేడంకి చెప్తా, నువ్వు కిందకు వెళ్ళు. బాయ్. అమ్మో, అస్సలు వద్దు. ప్రీతి, అంతా అర్థమైందా? అక్క, నాకు ఇదంతా చాలా తప్పుగా అనిపిస్తుంది. ఏం పర్వాలేదమ్మా, అంతా అదే అలవాటైపోతుంది. ఏమో అక్క, నా వల్ల కావడం లేదు. నేను వెళ్తున్నా, బాయ్. ప్రీతి, పవర్ బిల్లు కట్టలేదని ఫ్యూజ్ పీకేశారమ్మా. పీడ వదిలింది. చూసావా మన జీవితాలు? తండ్రి సరిగ్గా లేకపోతే అందరి జీవితాలు ఇంతే. మార్నింగ్ స్పాలో జాయిన్ అయి ఉంటే ఇప్పుడు ఈ కష్టం ఉండేది కాదేమో. జాయిన్ అవ్వాలో లేదో తెలియట్లేదు.
ఏం చేయాలో తెలియట్లేదు. ఒకసారి స్పాలో జాయిన్ అయి చూద్దాం. నాకు తెలుసమ్మా నువ్వు వస్తావని. లాస్ట్ క్యాబిన్లో డ్రెస్సెస్ ఉన్నాయి, వెళ్ళి వేసుకో. మ్? 2 రోజుల్లో వస్తా. డబ్బులు ఇవ్వకపోతే కట్టుబట్టలతో ఖాళీ చేయాలి. నాకు సరిపోయిన మనీ రాగానే వెంటనే వెళ్ళిపోతా. తప్పక చేస్తున్నా ఈ పని. హ్యాపీ ఎండింగ్. ఎంత? 2000 సార్. ఓకే చెయ్యి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమ్మా ఇస్తావా? ఒక నిమిషం. ఎవ్రీ మంత్ టైంకి కట్టేస్తే మీకు మాకు ఈ బాధలు ఉండవు కదండి. కట్టేస్తామండి. ఓకే అండి, ఉంటా. హలో. సార్, న్యూ స్టాఫ్ వచ్చారు. ఒకసారి స్పాకి వచ్చి వెళ్ళండి. హాయ్. హాయ్ అక్క. హాయ్. హాయ్, ఎలా జరిగింది ఫస్ట్ డే? అంతా ఓకేనా? యా, అంతా ఓకే. అవును, దివ్య ఎవరు? అందరు అడుగుతున్నారు. యా, షీస్ హై అండ్ థెరపిస్ట్. మనీ ఇవ్వాలే కానీ ఏమైనా చేస్తుంది లోపల.
మన క్లయింట్స్ వేరు, తన కోసం వచ్చే క్లయింట్స్ వేరు. ఓ అవునా? చాలా యాటిట్యూడ్, నువ్వే చూస్తావుగా. చూద్దాం. ప్రీతి అక్క, ఇప్పుడు ఒక క్లయింట్ వస్తున్నారు. తను మన రెగ్యులర్ క్లయింట్. కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ తను కనుక హ్యాపీ ఫీల్ అయితే నీకు మంచి మనీ ఇస్తారు. సరే అక్క. సరేనా? సరే. సార్ తిరగండి. ఓకే. ఎలా చేస్తుందో ఏంటో. సార్, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ తిరగండి. ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తావా? నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే బరాబర్ రిపీట్ ఆడియన్స్ లెక్క మళ్ళీ మళ్ళీ వస్తా. వావ్, ఇది నాకు ఫస్ట్ టైం. రండి సార్. ఏ మసాజ్ చేయించుకుంటారు? డీప్ టిష్యూనా, అరోమానా, హాట్ స్టోనా? అరోమా మేడం. సూపర్. మేడం, ఎవరు చేస్తారు మేడం? గర్ల్స్. మేడం, సెలెక్ట్ చేసుకోవచ్చా? షూర్, పిలుస్తాను, సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అమ్మా బయటికి రండి. మేడం, ప్రీతి, ప్రీతి కమ్. వెళ్ళమ్మా. వెల్కమ్ సార్. అమ్మాయి బాగానే ఉంది, లోపల ఏం చేస్తుంది ఏంటో. నేనెవరో తెలుసా? ఎవరో ఎంత తోపైనా సరే ఆ డోర్ బయట. పర్లేదు, ఈ గుర్రానికి బాగా మాటలు వచ్చే. మంచి పైసలు ఇస్తే గుర్రం ఎక్కొచ్చు. ఈ కార్పొరేటర్ దగ్గరే డబ్బులా? పుక్కట్లో కాండం కూడా రావటం లేదు, నేనెలా వస్తా? ఈ డబ్బులు తీసుకో. చూశారు కదా సార్,
మీకెవరు నచ్చారు? ఎవరు నచ్చలేదండి. మీరు చేస్తారా మసాజ్? నేను. యా. మీకు మన సిటీ ఎమ్మెల్యే గారు తెలుసా? యా తెలుసు. ఆయన నా క్లయింటే. వద్దులేండి, మీరే ఎవరో ఒకరిని పంపించండి. హే బేబీ బేబీ ఏ రేట్ చెప్పు. పాత రేటేగా. లాక్డౌన్ ఇంపాక్ట్ అన్ని రేట్స్ మారాయి. ఎంత? 10,000. ఓకే. Sir, do you want a hand job? యా ఓకే. Okay, sir. ఏం చేస్తావు ఈ మనీతో? ఏదో నీడుంటే తప్ప ఇలాంటి పని చేయవు. మనీ వేస్ట్ చేయకు. బెటర్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయి. ఇబ్బంది పడుతున్నట్టున్నావుగా, మళ్ళీ వస్తా నీకోసం. బాయ్. రండి మేడం. లైట్లు కానీ మేడం గారు కళ్ళు జిగేలు ఉండాలి. రండి మేడం. అది కిచెను, అది బెడ్రూమ్, ఇది బెడ్రూమ్, ఇది హాల్ అండి. ఫ్లాట్ మొత్తం ఫుల్లీ ఫర్నిచర్డ్ మేడం. ఓనర్స్ ఏమో యూఎస్లో ఉంటారు. మరి మంత్లీ రెంట్ ఏమో 50,000. మీరు ఆన్లైన్లో పే చేసినా సరిపోతుంది. సరే మేడం. ఉండు. థ్యాంక్స్ మేడం. 10,000 వచ్చినాయి. పార్టీ పండగ ఈ రోజంతా. బాగున్నావా? నిన్ను టచ్ చేస్తుంటే ఏదోలా ఉంది. తప్పుకో, వెళ్ళాలి. ఏముంది నీలో? నీలా ఎవరిని కోరుకోలేదు. తప్పుకో. వద్దన్నప్పుడు ఆస్వాదిస్తే ఆ మజానే వేరు. కానీ నువ్వు మాత్రం నా సొంతం. నిన్ను వదలనే. పదన్నా అన్నా, పదన్నా, తర్వాత చూసుకుందాం. ఈరోజు కలెక్షన్ ఎంత? ఎంతో కొంత. ఎంతో చేయం లాభం. వచ్చింది నీకు పెట్టడానికే సరిపోతుంది. ఎవడే వాడు అంత క్లోజ్గా ఉన్నాడు మేడంతో? కీప్. మేడంని వాళ్ళ హస్బెండ్ వదిలేసినప్పటి నుంచి ఉంచుకుంటుంది. ఇక్కడ డబ్బులని వాడికే పెడుతుంది. అవునా? అప్పుడప్పుడు స్పాక్ వచ్చి కూడా మనీ తీసుకెళ్తాడు. ఏ ఆ కొత్త పిల్ల ప్రీతి ఉంది కదా,
మొన్నే చూసా, కత్తిలాగుంది. డైవర్ట్ చేయవే దాన్ని. ఆగరా బాబు, అసలే కొత్త, కొన్నాళ్ళు ఉండని. నేనే చెప్తా, అప్పుడు రా. ఆగు, టైం వస్తుంది, అప్పుడు రా. తెలిస్తే దొంగతనం. నా కూతురు సొమ్ము నేను కాకపోతే ఇంకెవరు అనుభవిస్తారు? హా, ఓకే. వెల్కమ్ సార్. హాయ్. మసాజ్ చేయడానికి గర్ల్స్ ఉన్నారా? ఇక్కడ గర్ల్స్ ఎవరు లేరండి, ఒక మేల్ మాత్రమే ఉన్నాడు. తను కూడా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. సో మీరు తర్వాత రండి. మిస్ అయిపోయారు. ఫోన్ కెమెరా పెట్టుకుని వచ్చాడు. హలో, చెప్పు. ఏంటి ప్రీతి, అసలు కంప్లీట్గా మర్చిపోయావు నన్ను. అదేం లేదు. ఎన్ని డేస్ అయింది ప్రీతి అసలు నా కాల్ లిఫ్ట్ చేసి? చాలా డేస్ అయింది ప్రీతి. ఒక్కసారి కలుద్దాం కదా ప్లీజ్. ప్లీజ్ ప్రీతి, ఒక్కసారి కలుద్దాం. నేను చెప్తా. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. హలో సార్. నువ్వెప్పుడు ఇదే చేస్తుంటావా? యు నో, ఐఎమ్ హృతిక్, ఐఎమ్ ఏ మోడల్, ఐఎమ్ లైక్ హృతిక్ రోషన్. పడుకోండి సార్. నీకు ఒకటి తెలుసా, నేను నీకు ఒక మంచి లైఫ్ ఇస్తాను. నిన్ను పెళ్లి కూడా చేసుకుంటాను. ఏ, ఎందుకు నవ్వుతున్నావు అలా? ఏమైంది ప్రీతి, డల్గా ఉన్నావు? ఏం లేదు, ఎందుకో ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటకు వస్తున్నా, కానీ లోపల ఏదో పెయిన్ ఉంది. అర్థమవుతుంది, మనం చేసేది రైటో రాంగో తెలియదు, కానీ తప్పదు. యూ డోంట్ వరీ, ఏదో ఒక రోజు మనకు కూడా మంచి రోజులు వస్తాయి. అరోమా ఓకేనా? ఓకే. మా వాళ్ళని పిలుస్తాను. అమ్మ, ఒకసారి కిందకి రండి. వీళ్ళేనండి మసాజ్ థెరపిస్టులు. సార్, అయ్యో సార్ ఉండండి. అక్క పిలిచారు. ఒక కస్టమర్ వస్తే పిలిచాను. సరే, మీరు పైకి వెళ్ళండి, నేను పిలుస్తాను. ఓకే, పదండి.
షాక్ అయ్యావా? ఎందుకు వచ్చావు? బయట ఎలాగూ రొమాన్స్ కుదరడం లేదు, ఇక్కడైతే నిన్ను నన్ను ఆపేవాడే లేడు. ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఏయ్, బయట ఎన్ని నాటకాలు చేస్తున్నావే? ఈ నాటకాలకి ఆస్కార్ ఇవ్వచ్చే. ఇప్పటికి బ్రతికిపోయావే, వదలనే వదలను. ఎలా ఉన్నావు ప్రీతి? పర్లేదు. నువ్వు? చాలా మారిపోయినావు ప్రీతి. నువ్వు ఏమో అలా ఏం లేదే. అసలు ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు ప్రీతి? నీలో ఎంత తేడా ఉందో తెలుసా? ఏం లేదు అంటున్నా కదా. ఐఫోన్ ఎప్పుడు కొన్నావు ప్రీతి? చెప్పని కూడా చెప్పలేదు. నాకు చిరాగ్గా ఉంది, నేను మళ్ళీ మాట్లాడతా. ఆగు ప్రీతి. చెయ్యొద్దులు. నాకు అసలు ఈ రిలేషన్స్ గొడవలు ఏమీ వద్దు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఓహ్, చాలా మారిపోయావు. మసాజ్ సెంటర్లో జాయిన్ అయ్యాక బాగా డెవలప్ అయ్యావు. ఓ, తెలిసిందా? అయితే వదిలే ఇంకా. ఎంత నమ్మానే నిన్ను అసలు. నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకొని ఎంత ఇట్లా జాగ్రత్తగా చూసుకున్నానో తెలుసా? కానీ నువ్వు నా నమ్మకాన్ని మొత్తం నాశనం చేసినావు. డబ్బుల కోసమే కదా ఈ పనులు. బజార్ లంజలా చేస్తున్నావు. నీకన్నా వాళ్ళే బెటర్. అట్లీస్ట్ పని అయ్యే వరకైనా ఉంటారు కరెక్ట్గా. ఇలా సంపాదించే పైసలు ఎక్కువ కాలం ఉంటుందా? నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కసారన్నా పట్టించుకున్నావా? నీ బిజీ లైఫ్ నీదే. ఏమైనా అంటే మ్యారేజ్ అంటావు. అవసరమైనప్పుడు కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వవు. గుర్తొచ్చినప్పుడే లవ్ అంటే ఆ లవ్ నాకు అస్సలు వద్దు. డబ్బులు బాగా సంపాదించేసరికి గుద్దలో బల్బు పెరిగింది నీకు బాగా. ఇప్పటికే ఇంట్లో ఒకడిని మేపుతున్నా, ఇప్పుడు నిన్ను కూడా మేపాలా? వెళ్ళు స్వామి వెళ్ళు. నాకొద్దు నువ్వు. ఓహ్, నేనే నీకు దండం పెట్టాలి. నా సిన్సియారిటీ నన్ను కాపాడింది. అసలు ఇక్కడ మోసపోయిందే నేను. నువ్వు ఎడవేడుపులు ఏడిస్తే నువ్వు మంచిదానివేమైపోవు. నువ్వేమైనా చేసింది తప్పు కాకుండా పోతుందా? పోవే ముండా దెంగే. వెళ్ళవే, బాగా పట్టుకోవడం అలవాటు అయిపోయింది కదా, పట్టుకోపా. ఓ ప్రియా, నా ప్రియా, నన్ను వదిలి వెళ్ళావు, గుండె గాయం చేసావు, నీ మధుర కలలు నన్ను విడిచిపెట్టవు ఎందుకో మరి. ఓ సఖీ నా షణ్ముఖి, నన్ను వదిలి వెళ్ళావు, గుండె గాయం చేసావు, నీ జత లేకుంటే బ్రతుకే బరువుతుందే, నువ్వే కనబడకుంటే కన్నీరే వస్తుందే. ఓ సఖీ నా షణ్ముఖి, నన్ను వదిలి వెళ్ళావు, గుండె గాయం చేసావు. ఎడబాటు ఎదలోనే కదిలేను నిడిలా, ఆశరేగే శ్వాసలోనే
ఊసులాడే వేడిలా కంటి నీరే కమ్ముతోందే చలువారే కంటిలో బ్రహ్మరాసే జాతకములో జతువు నీవని తల్చినానే మన్నించి మనసునున్న కలత వీడుమా. నాతో ఎవరు లేనప్పుడే కదా నేను ఇలా చేసింది. చిన్నప్పటి నుండి ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేవారు ఎవరున్నారు? స్టమక్ పెయిన్ వచ్చినా కూడా ఎవరితో చెప్పాలో కూడా తెలియదు. అమ్మేమో లేదు. హాయ్, ఏంటిది? హలో హలో, ఏంది చెప్పు. నన్ను క్షమించు ప్లీజ్. ఇప్పుడు కనుక నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తే నా అంత ఎదవింకోడు ఉన్నాడు. యు నో వాట్, డోంట్ ఈవెన్ డేర్ టు కాల్ మీ బిచ్. ఇంకా నన్ను అసలు దగ్గరికి రానివాడు. చెప్పండి అక్క. ఏమైంది? ఎందుకు అలా ఉన్నా డల్గా? అలా ఏం లేదక్క. బ్రేకప్ ఇష్యూనా? అవునక్క. చాలా పెయిన్గా ఉంది కదా? బాగా అక్క. ఐ నో. నేను కూడా సేమ్ సిచ్యువేషన్ చూసొచ్చాను. ఈ పెయిన్ నుంచి బయటికి రావడం చాలా కష్టం. టేక్ కేర్. అయిపోయినట్టుంది.
స్టఫ్ లేదా? అయిపోయింది. ఏంటక్క వెనక్కి తీసుకుంటున్నావు? అంటే నాకు మాత్రం ఫ్రీగా వస్తుందా అమ్మా? అదే సీజన్ స్టార్ట్ అయింది కదరా. రాత్రనకా పగలనకా ఒకటే కార్యక్రమాలు. ఒళ్ళు నొప్పిగా ఉంటేను మసాజ్ చేయించుకుందని వచ్చా. నువ్వు ఫోన్ పెట్టి సావు. ఇదిగో అమ్మాయి, ఒళ్ళంతా ఒకటే నొప్పిగా ఉంది. మంచిగా చూసి మర్దన చేసుకో. నీ సంభావన నువ్వు తీసుకో. దా. ఓకే సార్. శబాష్. అబ్బో కానీ కానీ అమ్మాయి 18 సరికి పెళ్ళి 19 తద్దిన మనకి ఉన్నాయి రే. అమ్మాయి కొద్దిగా జాగ్రత్తగా చూసి చెయ్యి. శబాష్. అది సార్ హ్యాపీ ఎండింగ్ కావాలా? హ్యాపీ ఎండింగా? అదేమిటమ్మా అది? నాకు మొత్తం హ్యాపీగానే కావాలి. కానీ శబాష్. హ్యాపీగానే చేస్తాను. ఇటు తిరగండి. ఇదిగో అమ్మాయి, ఏమిటిది? హ్యాపీ ఎండింగ్ అంటే ఏమనుకున్నావు పంతులు? హ్యాపీ ఎండింగ్ అంటే నేనేదో అనుకున్నాలే. నువ్వేమి చేస్తున్నావు? అమ్మా చి. ఏమిటి? డబ్బులు ఎవడిస్తాడు? డబ్బులు నీ సంభావనకి ఇస్తాలే గాని నా బ్యాగ్ ఎందుకోని? అమ్మా ఇగో ఈ డబ్బులు నువ్వు తీసుకొని సావు. అమ్మా అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మసాజ్ కోసం వస్తే మానం తీసేటట్టుంది. అయ్యో బాబోయ్. This girl is spoiling her life. ప్రీతి నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో. ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నావా? నీ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నీ మైండ్ కూడా నీ కంట్రోల్లో లేదు. లైఫ్లో ఏదైనా సరే మనకి నచ్చింది చేయాలి. ఎవడు వచ్చి ఏ దారి చూపిస్తే అటు వెళ్ళకూడదు. ఏంటి ఇది ఎప్పుడు మాట్లాడదు? ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడుతుంది అనుకుంటున్నావా? లేదు. నేను నోరు తెరిస్తే ఇక్కడ అందరికీ కోపాలు వస్తాయి. అందుకే ఎప్పుడైనా నా పని చేసుకొని నేను వెళ్తా. చూడు, నీ లైఫ్ని ఒక అవుట్ సైడర్లా చూడు. నీకే తెలుస్తుంది. టుడే ఇస్ మై లాస్ట్ డే. బాయ్. ఇప్పటికైనా మారాలి. ఇంకే డ్రగ్స్ అస్సలు తీసుకోను. నాన్న, మనకి మనీ సరిపోతున్నాయి కదా? సరిపోతున్నాయి కదమ్మా. నాన్న సారీ నాన్న. ఎందుకురా?
ఎటు వెళ్తున్నామో తెలియదు, వెళ్తూ ఉన్నాం. నాన్న, మనీ ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. నాకు ఈ డబ్బు కన్నా నువ్వేరా ముఖ్యం. నైట్ ఫోన్ చేస్తాను నీకు. హాయ్ కా. ఏంటి ఈ అమ్మాయి నార్మల్గా ఉంది? డబ్బులు లేవని ఆగిపోయిందా? వెల్కమ్ సార్. హలో. వాట్స్ యువర్ గుడ్ నేమ్? స్వీటీ. నైస్ నేమ్. ఓకే స్వీటీ, నేను షేర్ మార్కెట్లో వర్క్ చేస్తుంటా. ఈ ప్రెషర్ తగ్గేలా కొంచెం బాగా మసాజ్ చేయి. ష్యూర్ సార్. థ్యాంక్స్. అది అదే అదే అదే. కొంచెం కొంచెం మెల్లంగా. ఓకే సార్. ఏమైనా మిడిల్ క్లాస్లో ఉండి సర్వైవ్ అవటం చాలా కష్టం. ఒక పక్క రిచ్గా ఉండలేము, ఒకవైపు పూర్ అని చెప్పలేము. పెట్టేలా రావడాల నమస్కారం. సాని కొంపలో కూడా హడావిడి. కొట్టించుకోవడానికి 2000 అంటగా. ఇంక అలా అయితే నోట్లో పెట్టించడానికి 5000, వేయించుకోవడానికి 10,000 ఏమో. దీని అమ్మ జీవితం మీదే బాగుంది కదా, మాకంటే బాగా సంపాదిస్తున్నారు. చెల్ పక్కన కూర్చుంటున్నారు, ఏమనుకుంటున్నావు ఏంటి? ఆగు. ఏంటి నవ్వుతూ చెప్పే వెల్కమ్ వెనుక భరించలేని బాధ ఉంటది. ఏంరా ఇందాకటి నుంచి మేము మేము అంటున్నావు? ఈ గుమ్మం దాటి వచ్చే ప్రతి మగాడు నీతో సహా ఎవ్వడు పతిత్ కాదు. ఇందాకటి నుంచి డబ్బులు డబ్బులు అంటున్నావు. ఈ లోపలికొచ్చే ప్రతి లక్కూరుగాడు మాకెంత నరకం చూపిస్తాడో తెలుసా నీకు? ఇందాకటి నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా మేము లోపలున్న మనస్సుని చంపుకుని పని చేస్తున్నాం. అలా అని ఏది పడితే అది చేస్తామనుకుంటున్నావా? నువ్వు ఇలాగే తాగి స్పాలకి లంజల కొంపలకి తిరిగితే ఏదో ఒక రోజు నీ పెళ్ళాము నీ కూతురు వాళ్ళు కూడా ఇదే పని చేయాల్సి వస్తుంది. రా ప్రీతి, కూర్చో. ఎలా ఉన్నావు ప్రీతి? బాగున్నాక. స్టఫ్ అయిపోయిందా? లేదక్క, నేనే ఆపేద్దాం అనుకుంటున్నా. హలో. ఎక్కడున్నావు? ఇక్కడే పక్కన ఉన్నా. ఏంటో చెప్పు. ఎప్పటి నుంచో ప్రీతి కావాలంటున్నావు కదా, దానిలో చేంజెస్ వస్తున్నాయి. అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలోపు ఒకసారి వచ్చి దాన్ని చూసిపో. అదిగో ప్రీతి క్యాబిన్, అక్కడే ఉంది, వెళ్ళు. కానీ లోపలికి వెళ్ళి అరవకుండా నువ్వే చూసుకోవాలి. సర్లే,
నాకు తెలుసు. తప్పైతే జరగకూడదు అనుకున్నాను, అదే జరిగింది. ప్రేమ పోయింది, నమ్మకం పోయింది, ఇప్పుడు ఆఖరికి మానం కూడా పోయింది. నేను మారాలి, నేను ఆగాలి, నాకు మళ్ళీ నా జీవితం కావాలి. అమ్మ ప్రీతి, ఇట్రా, నీతో మాట్లాడాలి. ప్రీతి, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కస్టమర్ వస్తున్నారు, నువ్వే హ్యాండిల్ చేయాలి. లేదక్క, నేను ఇంక ఈ జాబ్ చేయను, అది చెప్తామనే వస్తున్నాను. నేను వెళ్ళిపోతానక్క. ఓ అంతేనా? అలాగే వెళ్దు కానీ ఈ కస్టమర్ చాలా ఇంపార్టెంట్. నీకు అవసరమై ఇక్కడికి వచ్చినప్పుడు నేను నీకు హెల్ప్ చేశాను. నాకు కూడా ఈ ఒక్క 1 అవర్ ఉండి హెల్ప్ చేసి వెళ్ళు ప్లీజ్, నా కోసం ప్లీజ్. సారీ అక్క, ఇప్పటికే నేను తప్పు చేశాను, నా తప్పు నాకు అర్థమైంది. ప్రీతి, ఈ ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్. ఓకే అక్క. థ్యాంక్స్ అమ్మా. ఈ ఒక్క గంట గడిస్తే నా జీవితమే మారిపోద్ది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మా నాన్నకి ఎలాగైనా ఈ నిజాన్ని చెప్పాలి. ఈ సమాజంలో నేను గౌరవంగా బతకాలి. హ్యాపీ ఎండింగ్ చేస్తావా? చేస్తాను సార్. ఓ ప్రియా, నా ప్రియా, నన్ను వదిలి వెళ్ళావు, గుండె గాయం చేసావు, నీ మధుర కలలు నన్ను విడిచిపెట్టవు ఎందుకో మరి. ఓ సఖీ, నా షణ్ముఖి, నన్ను వదిలి వెళ్ళావు, గుండె గాయం చేసావు, నీ జత లేకుంటే బతుకే బరవవుతుంది, నువ్వు కనబడకుంటే కన్నీరే వస్తుంది. ఓ ప్రియా, నా ప్రియా, నన్ను వదిలి వెళ్ళావు, గుండె గాయం చేసావు.
ఎదలోనే కదిలేను నేడిలా ఆశరేగి శ్వాసలోనే ఓసులాడే నేడిలా కంటి నీరే అమ్ముతోందే జలువారే కంటిలో బ్రహ్మరాసే చతుకములో చతువు నీవని కలిచినానే మన్నించి మనసునున్న కలత వీడుమా ఓ ప్రియా నా ప్రియా నన్ను వదిలి వెళ్ళావు గుండె గాయం చేసావు అక్కడ నుంచోండి. ప్రసాద్ పేర్లు బయోడేటా మొత్తం తీసుకుని కేసు ఫైల్ చేయండి. అలాగే సార్. మూర్తి 4 టీ చెప్పు. పేరేంటి? ఉమా. ఏజ్? 29. నీది? మేఘ్నా. ఏజ్? 24. ఏం పాపా? రే ఏంటమ్మా? మ్యామ్ ఏం చేస్తున్నావురా? సారీ మ్యామ్. తీసుకెళ్ళి సెల్లో వేయ్. పదరా లోపలికి. పదా నడవండి. ఏయ్ హలో, దాన్ని ఆ సెల్లో వేయండి. పదా. మొత్తం ఎంట్రీ చేశారు కదా? ఓకే. ఏంట్రా మసాజ్ కావాలి? ప్లీజ్ మ్యామ్, కొట్టద్దు మ్యామ్, ప్లీజ్ కొట్టద్దు మ్యామ్, ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్. ఏం చేస్తుంటావురా నువ్వు? జాబ్ చేస్తుంటా. నీ ముఖానికి మసాజ్ కావాలా? మసాజ్ కావాలా? మసాజ్ కావాలా? మసాజ్ మసాజ్ అవసరమా నీకు? చెప్తా మీ పని మళ్ళీ చెప్తా. మేడం రొమాన్స్ స్టార్ట్ చేసింది. నిన్ను వెళ్ళిపోయేదాన్ని ఆపాను పాపం. నన్నే తోస్తావా? నన్నే తోస్తావా? ఇటు చూడు. అది కాదే, ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేదా? మళ్ళీ అడుగుతున్నా. ఎంత బాగున్నావు చూడు.
చేసుకోవచ్చు కదా. మేడం డీసీపీ సార్ కాల్. నీకు అర్థమైందిగా నేనేం చెప్పానో? మళ్ళీ వస్తా. ఇప్పటికైనా ఓకే చెప్పు. ఎందుకంటే ఇంత పొగరు? నీకు ఇలా కాదే. రే ఇట్రా, మ్యామ్. కప్స్ తీసుకొని రా. ఓకే మ్యామ్. చెప్తా నీ పని. ఓకే చెప్తావా చెప్పవా? ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేదా? ఇలా కాదే, ఇలా కాదే, ఇలా కాదే. చెప్పు, ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోవా? మేడం సిపి సార్ ఫోన్ మేడం. చెప్తా నీ సంగతి. ఫోన్ వచ్చి బతికిపోయింది, లేకపోతేనా? హలో సార్. మసాజ్ సెంటర్ మీద రైట్ చేయమన్నాను కదా, ఏమైంది? చేశాను సార్. మరి ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టలేదు, కోర్టులో సబ్మిట్ చేయలేదేంటి? అది సార్ చేస్తున్నాం సార్, ప్రెస్ మీట్ పెడతాం సార్. నువ్వేంటమ్మా పిలిచేది? బయట ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. లోపలికి పిలిచి మాట్లాడు, అదైన వెంటనే కోర్టులో సబ్మిట్ చేయి. ఓకే సార్, ఓకే. రే వాళ్ళని బయటకు తీసుకురండి. మాకు అందిన సమాచారం మేరకు సిటీలోని ఒక స్పా సెంటర్ మీద రైడ్ చేయడం జరిగింది. సో చాలామంది 20-25 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయిలు ఈజీ మనీ కోసం మసాజ్ థెరపిస్టులుగా స్పాలో జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ నేమ్స్ చెప్తారా మేడం? మా రూల్స్ ప్రకారం వాళ్ళ నేమ్స్ అవి బయటకు చెప్పాం. దీని వెనక ఎవరున్నారో తెలుసా? ప్రస్తుతానికైతే దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. దిస్ ఈజ్ ఎర్లీ టు టాక్ అబౌట్ దిస్. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని మీకు ఎలా తెలుసు మేడం? వీ హ్యావ్ అవర్ సోర్సెస్, సో ఐ కాంట్ రివీల్ నౌ. దీని మీద పొలిటికల్ ప్రెజర్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ప్రెజర్స్ ఏం లేవు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇప్పుడు మీరు ఈ అమ్మాయిలను ఏం చేయబోతున్నారు? తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాం. ప్లీజ్, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇంతకు దీని వెనకాల ఎవరున్నారు మేడం? సారీ అండి, ఆల్రెడీ మీకు చెప్పాల్సిందంతా మేడం. స్పాని వృత్తిగా ఎంచుకొని కేవలం డబ్బు కోసం ఆర్థికంగా వెనుకబడిన ఈ మహిళలని ఈ కోర్టు మానవతా దృక్పథంతో రిలీజ్ చేస్తూ ఈ యువతులందరికీ మానసిక నిపుణులతో ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందిగా సంబంధిత అధికారులను ఈ కోర్టు ఆదేశిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఏముంది, పేరు మార్చి ఇంకో సిటీలో బిజినెస్ ఓపెన్ చేయడమే. నమస్తే సార్. చెప్పు నాన్న. ఇక్కడ నా డ్యూటీ అయిపోయిందమ్మా. వంట చేసి ఉంచుతాను, త్వరగా వచ్చేయి. ఓకే నాన్న. సరే అమ్మా, ఉంటాను మరి. ఓకే, బాయ్. మ్యామ్, ప్రీతి ఇంటి అడ్రస్ ఏమన్నా దొరికిందా? ఎస్ మ్యామ్, దొరికింది. ఓకే,
ఓకే లెట్స్ మూవ్. ఓకే మ్యామ్. మన ఎండి గారు వాళ్ళ అబ్బాయి ఫస్ట్ టైం ఆఫీస్కి వస్తున్నారండి. విష్ చేయడానికి రండి. ఎక్వేరియంలో ఉన్న చేప ఎంత ఇదినా సంద్రం చేరలేదు. ప్రీతిని రమ్మను. ఓకే సార్. మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారండి. హలో సిపి గారు, మీరేం చేస్తారో నాకు తెలియదు. నేను చెప్పిన ఆ మసాజ్ సెంటర్ మీద రైడ్ జరగాల్సిందే. హలో సార్, ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదండి? ఓకే ఓకే సార్.